హాయ్ వ్యూయర్స్, గత క్లాస్ లోపల మనం ఇంటి గురించి, క్యార్ గురించి, తర్వాత ఫ్లోట్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేటటువంటి పాఠం ఏంటంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ అనే వాటి గురించి మనం నేర్చుకుందాం. ఓకే, ఇందులోపల మనం యూజ్ చేసేటటువంటి ఏంటంటే /t అని అంటే ఏంటంటే ట్యాబ్, /n అనేటటువంటిది న్యూ లైన్, /b అంటే బ్యాక్ స్పేస్, /r అని అంటే క్యారియేజ్ రిటర్న్, /n అంటే బీప్ సౌండ్ అనేటటువంటి వీటి గురించి మనం నేర్చుకుందాం. ఓకే, వీటిని ఏం చేద్దామనంటే మనం ఇంటర్ప్రిట్ ఎలా చేద్దామనంటే టర్బో C++ అనేటటువంటి సాఫ్ట్వేర్ లోపల మనం వీటిని ట్రై చేద్దాం. ఓకే ఓకే ఈ విధంగా ఓపెన్ అయింది కదా. దీన్ని ఏం చేస్తానంటే ఫైల్లోకి వెళ్ళేసి ఓపెన్. ఓకే 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 F5 అని కొట్టేస్తే మనకు ఫుల్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, మనం ఎక్కడైనా సరే ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే ఎవరు స్టార్ట్ చేసినా, ఎవరు ఏ లెసన్ చెప్పినా, C లెసన్ అంటే C లాంగ్వేజ్ గురించి, C ప్రోగ్రామ్ గురించి ఎవరైనా చెప్పినా కానీ బేసిక్గా మనం నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ది హలో వరల్డ్ అని, లేకపోతే హలో అని, హాయ్ అని ఈ విధంగా మనం టైప్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏమని కొట్టాం, ప్రింట్ ఎఫ్ అనేటటువంటిది హలో అని ఇచ్చాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకోటి రాద్దాం మనం ఇక్కడ, ప్రింట్ ఎఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇన్వర్టెడ్ కామర్స్లో రాయాలి మనం ఏది రాసినా, హాయ్. ఓకే, క్లోజ్. ఈ స్టేట్మెంట్ ఎండ్ చేయాలంటే సెమికోలన్. ఈ విధంగా ఇచ్చాం కదా. ఇప్పుడు చూడండి, Alt F9 క్లిక్ చేయండి, మిస్టేక్స్ ఏం లేవు. కంట్రోల్ F9 క్లిక్ చేయండి. ఓకే, మనకి ఏమని వచ్చింది, హలో హాయ్ అనేటటువంటిది వచ్చింది. ఇప్పుడు హలోకి హాయ్కి మధ్యలో ఎక్కడ కూడా మనకు స్పేస్ అనేది లేదు. మనం స్పేస్ రాయాలంటే ఏం చేయాలంటే ట్యాబ్ ఇవ్వాలి. ఓకే, ట్యాబ్ అంటే ఏంది, మనకు మామూలుగా వర్డ్లో కానీ ఎక్కడైనా మనం ట్యాబ్ను యూజ్ చేస్తే ఏమవుతుందంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసి మనకు రెండు వర్డ్స్ మధ్యలో గ్యాపింగ్ అనేటటువంటిది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే /t ఈ విధంగా కొట్టాను. ఓకే, ఈ విధంగా కొట్టి మనం ఏం చేస్తున్నాం, Alt F9, మిస్టేక్స్ ఏం లేవు, కంట్రోల్ F9. చూడండి, ఇక్కడ హలో హాయ్ అని వచ్చింది, హలో హాయ్ అని వచ్చి ఇక్కడ సెకండ్ దానికి ఏమైందంటే స్పేస్ అనేది వచ్చింది. మరి ముందు హలో హాయ్ అని ఉంది కదా, మరి అక్కడ ఎందుకు స్పేస్ రాలేదు మనకు అని అంటే చూడండి, ఇక్కడ మనం ఒకటి మిస్ అయ్యాం. ఏం మిస్ అయ్యాం, ఇక్కడ క్లియర్ స్క్రీన్ అనేటటువంటి మిస్ అయ్యాం. ఎందుకనంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాను నేను, క్లియర్ స్క్రీన్, CLRSER. ఓకే, ఇద్దాం. అంటే క్లియర్ స్క్రీన్ అంటే దీని ఇంపార్టెన్స్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. అంటే ఇది కనుక రాయకపోతే గతంలో ఇచ్చినటువంటి ఆన్సర్ మళ్ళీ ఇప్పుడు మనం రాసుకున్నటువంటి ఆన్సర్ రెండు కూడా మిక్స్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, Alt F9. ఓకే, సక్సెస్, ఏం మిస్టేక్స్ లేవు, కంట్రోల్ F9. ఇప్పుడు చూడండి, క్లియర్ స్క్రీన్ రాసాం కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేది ఇక్కడ వచ్చేసింది, హలో హాయ్ అనేటటువంటిది వచ్చేసింది. ఓకే, మధ్యలో హలోకి హాయ్కి మధ్యలో మనం ట్యాబ్ అని ఇక్కడ ఇచ్చాం కాబట్టి మధ్యలో ఏమైంది, ట్యాబ్ అనేటటువంటిది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దామని అంటే ఎన్. ఓకే, ఇక్కడ ఏం చూద్దాం, ఎన్ అని రాద్దాం. ఎన్ అంటే ఏమని చెప్పాను మీకు, న్యూ లైన్. ఓకే, అంటే ఏంటంటే హలో హాయ్ అనేటువంటి ట్యాబ్ అని వచ్చేసి మధ్యలో స్పేస్ ఇచ్చేసి ఒకటే లైన్ లోపల వచ్చింది. ఇప్పుడు ఏంటంటే హలో అనేది ఒక లైన్లో, హాయ్ అనేది ఒక లైన్లో రావాలి. ఓకే, ఇది చూడండి, అంటే ఎట్లా వచ్చింది, హలో ఒక లైన్ లోపల వచ్చింది, హాయ్ అనేటటువంటిది మనకు ఇంకొక లైన్ లోపల వచ్చేసింది. ఓకే, దీన్ని ఏమంటామంటే /n. అంటే మీరు ఏదైనా ప్రోగ్రామ్ రాసుకునేటప్పుడు కానీ, మ్యాటర్ రాసుకునేటప్పుడు కానీ, అడ్రసెస్ రాసుకునేటప్పుడు కానీ ఈ /n అనేటటువంటిది ఇస్తే ఏమవుతుందంటే మనకు లైన్స్ అనేటటువంటి బ్రేకప్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే B. ఓకే, B అంటే ఏమని చెప్పాను మీకు, బ్యాక్ స్పేస్ అని చెప్పాను. ఓకే, కంట్రోల్ F9 కొట్టాను. ఇక్కడ చూడండి, అంటే బ్యాక్ స్పేస్ అని అంటే ఇక్కడ చూడండి, హలో హాయ్ అని వచ్చింది కదా, హలోకి హాయ్కి మధ్యలో ఒకటి మనకు ఆచార్యార్థకం సింబల్ ఒకటి ఉంటుంది, మీరు గమనించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆచార్యార్థకం సింబల్ ఉంది, అర్థమైందా, ఈ సింబల్ అనేటటువంటి మనకి ఇక్కడ ఏమైపోయింది, ఇది చూడండి, అక్కడ డిలీట్ అయిపోయింది. అంటే మనం ఏం చేసామంటే బ్యాక్ స్పేస్ అనేటటువంటిది మనం అక్కడ ఇస్తే ఏమైందనంటే ఒక స్టెప్ వెనుక జరిగిపోయింది కూడా డిలీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంకొకటి ఏం చూద్దామనంటే నెక్స్ట్ R చూద్దాం. R అంటే ఏంటంటే క్యారియేజ్ రిటర్న్ అంటాం కదా, R. ఓకే, F9 ఇక్కడ చూడండి, క్యారియేజ్ రిటర్న్. అక్కడ ఏమైందనంటే మధ్య లోపల ఉన్నటువంటి వాక్యం అనేది మనకు డిలీట్ అయిపోయింది. ఓకేనా, హలో అన్న తర్వాత అక్కడ ఏమైంది, రెండు వర్డ్స్ అనేటటువంటివి కూడా మనకు డిలీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ దీన్ని ఏం చేద్దామనంటే ఇక్కడ కాకుండా ఇక్కడ రాద్దాం, హాయ్ దగ్గర రాద్దాం. ఓకే, హాయ్ దగ్గర రాసేది. ఓకే, ఇక్కడ రాద్దాం, ఏం చేద్దాం, ఓకే. ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ కింద రాస్తే ఏమైందని అంటే అది ముందుకు వెళ్ళిపోయింది.
ఇప్పుడు మనం కింద రాసాం కదా, హాయ్ దగ్గర రాసినప్పుడు ఏమైపోయింది, అక్కడ మనకు బ్లింక్ అవుతున్నటువంటి ఏదైతే కర్సర్ అంతా చూసినా అది ఏమైందంటే హెచ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంతకుముందు మనం ఏం రాయకుండా డైరెక్ట్ ప్రోగ్రామ్ ఇచ్చేస్తే ఏమైందంటే ఈ హాయ్ దగ్గర అది బ్లింక్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ చిన్న డిఫరెన్షియేషన్ అనేది మీరు కొంచెం గమనించాలి. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఏ అని రాద్దాం. ఏ అంటే ఏమైనా వస్తుంది, మనకు బీప్ సౌండ్ అనేటటువంటి వస్తుంది. బీప్ అని అంటే ఒక చిన్న సౌండ్ అనేటటువంటి వస్తుంది. కంట్రోల్ F9 అట్లా ఈ విధంగా మనకి ఏమైందంటే బీప్ సౌండ్ అనేటువంటి వచ్చి ఈ విధంగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేటటువంటి యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ అనేటువంటి రాయడానికి యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.